ఈరోజు చాలా మంది స్టేజ్ మీద ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్. ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ, ఎంత వెనకాలంతా? సో నాకు ఇందాక భార్గవి చెప్పినట్టు యోగా అనేది పిచ్చండి నాకు. నేను మార్నింగ్ 6 to 11 ఎవ్రీ డే 5 hours యోగా చేస్తాను. కంటిన్యూస్గా ఒకే ఆసన్లో ఉండగలను. ఆ ఆసన్ పేరు శవాసన్. కిషన్ అన్నే ఏం నవీన్ 11 గంటలకు లేస్తావా నువ్వు అని అన్నట్టు చూస్తున్నారు. సార్ అలా చెప్పలేము కాబట్టి ఇలాంటి టర్మినాలజీలు వాడుతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్గా మీరందరూ ఇది ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడ చాలా మంది నేషనల్ లీడర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ హైదరాబాద్లో అందరికీ హిందీ అర్థం అవుతుంది కదా. सो बहुत बहुत धन्यवाद. और जैसा कि हम जानते हैं कि हमारे जो प्रधानमंत्री मोदी जी है, वो हमेशा से ही योगा का बहुत बड़ा उन्होंने हमेशा से ही योगा को समर्थन किया है. वो समर्थक रहे हैं योगा का. आज भी इस उम्र में जब हम मोदी जी को देखते हैं तो उनकी ऊर्जा देख के लगता है कि उन्होंने कई बार अपने इंटरव्यूज में भी कहा है कि जो एनर्जी है उसका श्रेय योगा को जाता है. तो एक बार आप सब मेरे साथ मिलकर बोलेंगे योगा से होगा, ताकि हमारी आवाज दिल्ली तक पहुंचे. हैदराबाद योगा से. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక చాలా మంది పెద్దలు చెప్పినట్టు నా లైఫ్లోకి యాక్చువల్లీ యోగా, నేను కూడా ఇన్స్టాగ్రామ్లో యోగా కొటేషన్స్ చూసి యోగా ఈజ్ అ యూనియన్ ఆఫ్ ద మైండ్, యూనియన్ ఆఫ్ ద బాడీ ఇలాంటివి చదువుకునేవాడిని. ఏం అర్థమయ్యేది కాదు, ఏముందిలే అనుకునేవాడిని. కానీ నాకు ఒక బ్యాక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక బ్యాక్ ఇంజురీ జరిగింది. దానిలో నేను ఎన్నో 2-3 years కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యేవాడిని. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడినా నాకు ఉపయోగం ఉండేది కాదు. అలాంటి టైంలో పతాంజలి యోగా క్లాసెస్ నేను జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ విదిన్ 2 months బిలీవ్ మీ, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, విదిన్ 2 months ఏ మందు ఏ డాక్టర్ చేయలేని హెల్ప్ నాకు యోగా చేసింది. సో చాలా మంది ఇక్కడ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. మనం ఇప్పుడు ఒక ఏఐ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలియదు. ఫైనాన్షియల్గా స్ట్రెస్లో ఉన్నాము, హెల్త్ స్ట్రెస్లో ఉన్నాము, ఈఎంఐ స్ట్రెస్ ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. చాలా 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 స్ట్రెస్ఫుల్ మనం ఫీల్ అవుతున్నాం. చాలామంది యాంగ్జైటీ, ఇందాక సార్ అంటున్నట్టు డిప్రెషన్ అంటున్నారు. నా మాట నమ్మండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మీకు ఏ మందు, ఏ సిగరెట్, ఏ ఆల్కహాల్ ఇవ్వని హై యోగా ఇస్తుంది.